మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాం. ఈ క్రమంలో ఈ ఏడాదిలో చివరి సూర్యోదయాన్ని చూసేందుకు పలు చోట్ల ప్రజలు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో సూర్యుడు ఉదయిస్తుంటే కేరింతలతో ఆహ్వానం పలికారు. ఎరుపు రంగు పులుముకున్న భానుడు కారు మబ్బుల చాటు నుంచి బయటకు వస్తూ కనువిందు చేశాడు. భారత్కు రాకపోకలు సాగించి అన్ని ఎయిర్లైన్స్కు కేంద్ర పరోక్ష బిల్లులు కస్టమ్స్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ విమానాల్లో ప్రయాణించిన విదేశీ ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ పాటించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు చేశారు. దీంతో రాత్రిపూట ఆలయం వెలుగు జిలుగుల్లో మెరిసిపోతుంది. మారుతి సుజుకి సెడాన్ కార్ డిజైర్ సరికొత్త ఘనత అందుకుంది. 2008లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 లక్షల కార్ల అమ్మకాలు మార్కును దాటింది. 2015లో 10 లక్షలు, 2019లో 20 లక్షల అమ్మకాల మైలురాలను దాటింది. మార్కెట్లో ఎస్యూవీ తరహా వాహనాలకు డిమాండ్ పెరిగినా డిజైర్ అమ్మకాలు మాత్రం స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. జనవరి 3న తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా విధి విధానాలు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున చెల్లింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. ఈ నెలలోనే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా మన్మోహన్ మరణంతో వాయిదా పడింది. దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన యూన్ సుక్ను అరెస్టు చేయాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో సైనిక పాలన విధించేందుకు యూన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఆయన్ను విచారించాలని కోర్టు అధికారులు ఆదేశించింది. ఆయన కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే ట్రాకుల వద్ద పతంగులు ఎగరవేయొద్దని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. రైల్వే యార్డులు, గేట్లు, ట్రాకుల వద్ద ఉన్న కరెంటు తీగలకు సమీపంలో ఎగురవేసి గతంలో చాలా మంది ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. అధిక వోల్టేజీతో ఉన్న తీగలకు చైనా మంజా వంటి దారాలు తాకితే ప్రమాదం ఎక్కువని పేర్కొన్నారు. చెల్లింపుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఆన్లైన్ లావాదేవీలు జరిపే వినియోగదారులకు వారు డబ్బులు పంపే బ్యాంకు ఖాతాదారుడి పేరు కనిపించేలా చూడాలని భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ని ఆదేశించింది. తద్వారా మోసాలు, తప్పులు జరగకుండా వినియోగదారులు జాగ్రత్త పడతారని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లోపు ఇది అమలు కావాలని బ్యాంకులకు ఆర్బీఐ తేల్చి చెప్పింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,60,000 టెంట్లు, 1,50,000 టాయిలెట్ల నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జనవరి 10 నాటికి ఏర్పాట్లను పూర్తి చేయాలని యూపీ సర్కార్ భావిస్తోంది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనున్న కుంభమేళాకు 40 కోట్ల మంది వస్తారని అంచనా. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నిన్న రాత్రి ఎస్సీ బాయ్స్ హాస్టల్లో బస చేశారు. సంస్థ నారాయణపురంలోని హాస్టల్లో విద్యార్థులను పలకరించి వారికి అందిస్తున్న భోజనం, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలు విని సలహాలు ఇచ్చారు. రాత్రికి హాస్టల్లోనే నిద్ర చేశారు. 2024లో చివరి ట్రేడింగ్ సెషన్ను బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 77,784 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 23,542 వద్ద కదులుతున్నాయి. ఐటీ షేర్లు అత్యధికంగా 2% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కీలకమైన బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం ఫిడే వరల్డ్ బిట్లో ఛాంపియన్షిప్లో మెరిశారు. వరల్డ్ నెంబర్ 3 ప్లేయర్ హికర్ నకుమారను ఓడించారు. మొత్తం 13 రౌండ్లకు గాను ఇతనితో పాటు భారత ప్లేయర్లు అర్జున్ ఇరిగెసై, వి ప్రణవ్, రౌనక్ సంధ్వాని 3 పాయింట్లతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ర్యాపిడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్గా గెలిచిన కోనేరు హంపి ప్రపంచ బ్లిట్ ఛాంపియన్షిప్లోనూ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నారు. ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C-16 ఇంగిలోకి దూసుకువెళ్లింది. టార్గెట్, చేజర్ ఉపగ్రహాలను ఆ రాకెట్ విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. అంతరిక్షంలో నిర్దిష్ట ప్రదేశంలో 2 స్పేస్ క్రాఫ్ట్లను కలపడం, అంతరిక్షయాన అంశాలపై లోతైన అధ్యయనానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఈ రాకెట్లో SDX-01 చేజర్, SDX-02 టార్గెట్ అనే 2 ఉపగ్రహాలున్నాయి. శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగగా దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబా స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5 గంటలకు పైగా నిరీక్షించి స్పాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చిందని పలువురు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.
ఈ రోజు రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించాలని ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాత్రి 1 గంట వరకు వైన్స్, బార్లు, క్లబ్బు, ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు ఓపెన్ ఉండే దుకాణాలు 1 గంట వరకు విక్రయాలు జరపనున్నాయి. బెల్ట్ షాపుల దోపిడీ అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో సంపన్న ముఖ్యమంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన పేరిట 931 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. 332 కోట్లతో అరుణాచల్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో నిలువగా 30.04 కోట్లతో తెలంగాణ సీఎం రేవంత్ ఏడో స్థానంలో నిలిచారు. కేవలం 5 లక్షల రూపాయల ఆస్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమస్యలు లేకుండా అధికార యంత్రాంగం పనిచేస్తుందా, లేక ఎన్నిసార్లు సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం అవదా అంటూ జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ నడుస్తోంది. నిన్న జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఒక్క వినతి అందకపోవడంతో సర్వత్రా ఇలా చర్చించుకుంటున్నారు. విజయనగరంలోని వీటీ అగ్రహారం డీటీటీసీ ప్రాంగణంలో వెలుగు డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూల మొక్కల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కలెక్టర్ అంబేద్కర్ ఈ పూల మొక్కల ప్రదర్శనను సోమవారం రాత్రి సందర్శించి జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో మొక్కల బొకేలను కానుకలుగా ఇచ్చి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కలెక్టర్ కోరారు. విజయనగరం గ్రామీణ మండలం జొన్నవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి పలువురు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు. దివ్యాంగులు, వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో మనం స్వాగతం పలికిన 2024 మరికొన్ని గంటల్లో మనల్ని విడిచి వెళ్లిపోనుంది. 366 రోజులుగా మనతోనే ఉంటూ కొందరికి తీపి జ్ఞాపకాలను, మరికొందరికి చేదు గుళికలను మిగిల్చింది. బుల్లెట్ కంటే స్పీడ్గా, రాకెట్ కంటే వేగంగా 2024 అప్పుడే అయిపోయిందా అనేలా మనందరికీ సైన్ ఆఫ్ చెప్పేందుకు సిద్ధమైంది.